ఎటన్నా బయటికి పోదామని మంచి అవుట్ఫిట్ వేసుకొని బండి పట్టుకొని బయటికి పోతే హెల్మెట్ పెట్టడానికి మస్తు దుఃఖం వస్తుంది కదా భయ్య. ఎంటికలు రాలిపోతాయి, బట్టతలు వస్తుంది అని చెప్పి హెల్మెట్ వాడబుద్ది కాదు. కానీ భయ్య హెల్మెట్ వాడకపోతే ఎంత పెద్ద నష్టం వస్తుంది తెలుసా? నేను చెప్తా, నేను చెప్పినాక కూడా నువ్వు మారకపోతే నీ కర్మ భయ్య. నువ్వు మంచి అవుట్ఫిట్ వేసుకున్నావు, హెల్మెట్ పెట్టుకోలే, బండి మీద బుయ్యమని పోతున్నావు, ఎవడో తాగుబోటు చచ్చినోడు నేను గుద్దుతాడు, నువ్వు చస్తావు. నువ్వు చచ్చినాక ఏమైతే తెలుసా? నీకు కనుక లవర్ ఉంటే 4 రోజులు ఎడుతుంది, అది ఇంకొని పట్టుకొని పోతా. లేదు నీకు పెళ్ళై పెళ్ళం పొర అని ఉన్నరే అనుకో, నువ్వు చచ్చినాక నీ పెళ్ళం నీ ఆస్తి అంతా ఆమె పేరు మీద రాయించుకొని నీ అబ్బాయిలను బయటకు నూకి ఇంకొన్ని పట్టుకొని జంప్ అయిపోతుంది. ఇక నీ పురాణాలు గవర్నమెంట్ బడిలో చదువుకోవాల్సి వస్తుంది. ఈ కర్మంతా మనకెందుకు? ఏదో బట్టతలు అవుతుందో ఇంటికి లూసిపోతానో జిందగీ నడవక తప్పది, నడిపేక తప్పది. హెల్మెట్ అయితే ఖచ్చితంగా వాడాలి. అవసరం లేని కాడనైతే హెల్మెట్ వాడతాను, అవసరం ఉన్న కాడనైతే హెల్మెట్ వాడరు. నీ తమ్ముడు ఎంత వద్దు అన్నా కూడా, అరే బాయ్ ఉడకబోతాంద్రా అన్నా కూడా వినకుండా మీ తమ్మునికి అయితే హెల్మెట్ పెడతావు, నీ తలకాయకి హెల్మెట్ పెట్టవా? ఏం అన్యాయం మామ. తమ్ముడో లెక్క తలకాయ లెక్కనా? హెల్మెట్ వాడకుండా పోయే ప్రతి ఒక్క మీ దోస్తుగానికి ఈ హెల్మెట్ వీడియో షేర్ చేసి